వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ కిచెన్ బ్లాగ్స్. ఈరోజు పెసర వడియాలు మునక్కాడ కర్రీ చేస్తున్నాను. ముందుగా ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకుని పచ్చిమిర్చి, ములక్కాడలు, కరివేపాకు. నేనైతే 3 ములక్కాడలు తీసుకున్నాను. పెద్ద సైజు కట్ చేసుకున్నాను. స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకుని ముందుగా పెసర వడియాలు వేయించుకుందాం. మనం ఆయిల్ వీటెక్కింది, కళాయి వీటెక్కింది. ఆయిల్ వేసాను. 2 స్పూన్ ఆయిల్ అయితే సరిపోతుంది మనకు వడియాలు వేయించుకోవడానికి. ముందుగా పెసర వడియాలు వేయించుకోవాలి. చూడండి, పెసర వడియాలు కళాయి ఆయిల్ వీటెక్కింది. వడియాలు వేసేసాను, వేయిస్తున్నాను. పెసర వడియాలు అయితే వేగిపోయి మనకి వేరే ప్లేట్లో తీసుకుందాం. పెసర వడియాలు వేరే ప్లేట్లో తీసుకున్నాను. ఇప్పుడైతే అదే ఆయిల్లో మనం ఉల్లిపాయలు వేసి వేయించుకుందాం. కొద్దిగా పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు ఇప్పుడు వేస్తే బాగుంటుంది, మనకి టేస్టీగా ఉంటుంది. కూరకి సరిపడా కొద్దిగా ఉప్పు, కల్లుప్పు వేస్తున్నాను. వేసిన తర్వాత ఒకసారి గరిటెతో అలా కలపండి. జస్ట్ సరిపోతుంది. ఒక్కసారి మూత పెట్టి అలా ఉంచండి. జస్ట్ మళ్ళీ తీసేయండి. చూడండి, ఉల్లిపాయలు మనకి దగ్గరగా వేగిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ జస్ట్ అలా కలపండి. మళ్ళీ ఇలా గరిటె తీసేయండి, సరిపోతుంది. మళ్ళీ ఇప్పుడు అందులో మునక్కాడ ముక్కలు కట్ చేసుకున్నాం కదా, అవి వేసేయండి. వేయించుకున్న వడియాలు వేసేయండి. వేసిన తర్వాత జస్ట్ మళ్ళీ అలా కలపండి. ఒకసారి సరిపోతుంది. జస్ట్ మళ్ళీ మూత పెట్టి ఉంచండి. మళ్ళీ తీసేయండి మూత. ఇప్పుడైతే మనకి దగ్గరగా మగ్గినాయి ఉల్లిపాయలు, ములక్కాడ, వడియాలుని. సాల్ట్ వేసాం కదా, ఆ సాల్ట్ మనకి ముక్కలు పడుతుంది. కొద్దిగా పసుపు, 2 స్పూన్ కారం, 2 స్పూన్ వేస్తే సరిపోతుందండి. మీరు కారం ఇంకా మేము తక్కువగా వేసుకుంటా అంటే 1 స్పూన్ వేసుకుని పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోండి, బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ అలా కలిపి జస్ట్ మళ్ళీ ఒకసారి మూత పెట్టండి. జస్ట్ తీసేయండి మూత. చూడండి, మనకి ఉప్పు, కారం ఉడియాలకి మునక్కాడకి బాగా పట్టినాయి. ఇప్పుడు జస్ట్ మళ్ళీ అలా కలపండి. కలిపిన తర్వాత కొద్దిగా వాటర్ వేయండి. మనకి ములక్కాడ ఉడకాలి కదా, గ్లాసున్నర వాటర్ వేసుకోండి, సరిపోతుంది. మనకి మునక్కాడ బాగా మెత్తగా ఉడుకుతుంది. మనం వాటర్ వేసుకున్న దాన్ని బట్టి మునక్కాడ ఉడుకుతుంది. ఇప్పుడైతే జస్ట్ అలా కలిపారు కదా, మళ్ళీ అలా మూత పెట్టి ఉంచండి. చూడండి, ఇప్పుడైతే తీసి చూడండి, మనకైతే దగ్గరగా అయిపోయింది వడియాలు మునక్కాడ కూర. ఇప్పుడైతే గరం మసాలా వేస్తున్నాను. అల్లం, వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర, లవంగాలు, దాల్చిన చెక్క, యాలకి అన్నీ కలిపింది గరం మసాలా వేసి కలిపి జస్ట్ మళ్ళీ అలా మూత పెట్టి ఉంచండి. మళ్ళీ మూత తీసేయండి. మనకు కూర అయితే రెడీ అయిపోయింది. వేడి వేడి పెసర వడియాలు మునక్కాడ కర్రీ రెడీ అయిపోయింది. ఇది వేడి వేడి రైస్లో వేసుకు తింటే మనకి చాలా బాగుంటుంది. చూడండి, నేనైతే వేరే గిన్నెలో తీసుకున్నాను. మునక్కాడ పెసర వడియాలు కర్రీ రెడీ. మీరు నేను చేసిన వంట చూసి మీరు ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. చాలా టేస్టీగా ఉంటుందండి మునక్కాడ పెసర వడియాలు కర్రీ.